మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నిన్నట్లాగానే చెప్పేటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా మనము నిమి అంటే భారత్ స్కిల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకు ఫిట్టర్ సెమిస్టర్ 2 మోడల్ 2 ఫిట్టింగ్ అసెంబ్లీలో నుంచి క్వశ్చన్స్ అన్నమాట. 162. వాట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పర్మిసిబుల్ సైజెస్ విత్ ఇన్ ద ఆపరేటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ద కాంపోనెంట్స్ తయారు చేయడానికి ఆపరేటర్కు కొద్దిగా ఎంతవరకు అతను చేయగలుగుతాడు, ఎంత స్కిల్ ఆపరేటర్ అయినా కూడా ఇచ్చినటువంటి డైమెన్షన్స్ అంటే ఖచ్చితంగా 50 mm ఏదైనా ఒక సైజును ఫినిషింగ్ చేయన్నారు అనుకోండి, అసలు టాలరెన్సెస్ ఏమి ఇవ్వకుండా, అది కష్టం, ఎవడు చేయలేడు. కనీసం మైక్రాన్స్లోనన్నా తేడా ఉంటుంది అన్నమాట. సో అట్లా అతను తయారు చేసిన తర్వాత ఎంతవరకు అతను తయారు చేయగలుగుతాడు, అట్లా తయారు చేయగలిగినటువంటి సైజుని ఏమంటారు? బేసిక్ సైజ్ అంటారా, యాక్చువల్ సైజ్ అంటారా, నామినల్ సైజ్ అంటారా, లిమిట్స్ ఆఫ్ సైజ్ అంటారా? అది యాక్చువల్ సైజ్ అన్నమాట. అది యాక్చువల్ సైజు 62. సి వచ్చేసి మనకు యాక్చువల్ సైజు కాదు, నామినల్ సైజు అంటే ఉండాల్సినటువంటి సైజు, చేసినటువంటి సైజు అన్నమాట. తర్వాత 163 వచ్చేసి వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్ బై యాక్చువల్ మెజర్మెంట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దాన్ని కొలుసుకున్నప్పుడు ఆ సైజుని ఏమంటారు? లిమిట్ ఆఫ్ సైజ్ అంటారా, యాక్చువల్ సైజ్ అంటారా, మ్యాక్సిమం సైజ్ అంటారా, మినిమం సైజ్ అంటారా? బి వచ్చేసి మనకు యాక్చువల్ సైజు. గుర్తుపెట్టుకోండి బాగా, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్ బై యాక్చువల్ మెజర్మెంట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. యాక్చువల్ మెజర్మెంట్ అన్నాడు కాబట్టి యాక్చువల్గా ఉండాల్సినటువంటి సైజుని ఏమంటారు? యాక్చువల్ సైజే అంటారు తయారు చేసిన తర్వాత. లిమిట్ ఆఫ్ సైజు కాదు, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ది కాదు, మినిమం సైజ్ అవుతుంది, యాక్చువల్ సైజు. తయారు చేసిన తర్వాత కొలిచేటువంటి సైజులన్నింటినీ కూడా యాక్చువల్ సైజు అంటారు. 164. ఏ డైమెన్షన్ ఈజ్ స్టేటెడ్ యాజ్ 25 ± 0.2 mm ఇన్ ఏ డ్రాయింగ్. వాట్ ఈజ్ ద టాలరెన్స్? టాలరెన్స్ అంటే ఇప్పుడు 25 mm చేయమని ఇచ్చినాడు, 25కు ± 0.02 అన్నాడు. అంటే ప్లస్ ఎంత ఉండొచ్చు, మైనస్ ఎంత ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ తెలియాలన్నమాట. అంటే ప్లస్ వచ్చేసి మనకు 50.02 ఉంటుంది, మైనస్ కూడా 49.98 వరకు ఉంటుంది. సో అప్పుడు దాని టాలరెన్స్ వచ్చేసి మనకు టోటల్గా 0.04 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 0.04 mm అనేది అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత ఉండొచ్చు అంటే 0.04. సో అది మనకు సి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 165. హౌ టు ఐడెంటిఫై హై స్పాట్స్ వెయిల్ స్క్రాపింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ను దాంట్లో ఉన్నటువంటి ఎత్తు తగ్గులను కనుక్కోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాము? పర్సన్ బ్లూ ఉపయోగిస్తామా, వైట్ చాక్ ఉపయోగిస్తామా, కాపర్ సల్ఫేట్ ఉపయోగిస్తామా, సెల్యులస్ లాగర్ ఉపయోగిస్తామా? సో ఇక్కడ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. పర్సన్ బ్లూను అప్లై చేసుకోవడం వల్ల మనకు హై స్పాట్స్ అనేవి నీట్గా కనపడతాయి అన్నమాట. 166. వాట్ ఈజ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 లిమిట్స్ ఆఫ్ సైజ్? వాట్ ఈజ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 లిమిట్స్ ఆఫ్ సైజ్? ఇచ్చినటువంటి 2 లిమిట్ సైజులలో ఏది చిన్నది అంటున్నాడు? యాక్చువల్ సైజా, మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజా, మినిమం లిమిట్ ఆఫ్ సైజా, లిమిట్ ఆఫ్ సైజా? ఏది కరెక్ట్ అంటున్నాడు? సో ఇక్కడ మనకు యాక్చువల్ సైజ్ వచ్చేసి మనకు చాలా తక్కువ సైజు అనమాట. అంటే ఇచ్చినటువంటి సైజు కరెక్ట్గా చేసుకోగలిగితే అది తక్కువ సైజు. అది 167. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద లేత్ స్పెసిఫికేషన్ ఆఫ్ మార్క్డ్ యాస్ ఎక్స్? ఇక్కడ లేత్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూపిస్తున్నాడు. అంటే 2 సెంటర్ పాయింట్ల నుంచి లేత్ యొక్క సెంటర్స్ నుంచి ఈ ఎక్స్ మార్కేసి చూపిస్తున్నాడు. ఈ లెంగ్త్ను ఏమంటారు అంటున్నాడు. లెంగ్త్ ఆఫ్ ద బెడ్, సెంటర్ హైట్ ఆఫ్ ద లేత్ బిట్వీన్ సెంటర్స్, లేత్ బిట్వీన్ సెంటర్స్ ఇక్కడ 2 ఇచ్చినాడు. సి అనేది లేత్ బిట్వీన్ సెంటర్, లేత్ బిట్వీన్ సెంటర్, లేత్ కాదు అది లెంగ్త్ బిట్వీన్ సెంటర్స్. సో ఇక్కడ మనకు సి అయినా పెట్టుకోవచ్చు, డి అయినా పెట్టుకోవచ్చు. సో మనకు లెంగ్త్ బిట్వీన్ సెంటర్స్లో ఉన్నటువంటి మధ్య దూరము అని. తర్వాత ఈ పైన ఉన్నటువంటి టాప్ స్లైడ్ని ఏమంటారు అంటారు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఆన్ ద లేత్ క్యారేజ్ మీద ఉన్నటువంటి ఈ పై పార్ట్ని ఏమంటారు అంటాడు. సో ఇక్కడ మనకు టూల్ పోస్టు, టాప్ స్లైడు, క్రాస్ స్లైడు, మళ్ళీ క్రాస్ స్లైడ్ ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు ఈ సి కానీ డి కానీ 2 కరెక్టే. క్రాస్ స్లైడ్ అనమాట ఇది. అంటే ఇది క్యారేజీ, ఇది
ఈ పైది టూల్ పోస్ట్, ఇది టాప్ స్లైడ్, ఇది క్రాస్ స్లైడ్, ఇది క్రాస్ స్లైడ్, ఇది టాప్ స్లైడ్. సో ఇక్కడ మనకు ఇది బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, టాప్ స్లైడ్. తర్వాత 169, వాట్ ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద 3-jaw చెక్ ఇన్ లేత్ మిషన్? లేత్ మిషన్లో ఉన్నటువంటి 3-jaw చెక్కులో ఒక మెరిట్ ఏంది అంటే, మెరిట్ అంటే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేనటువంటి పాయింట్ ఏంది? వర్క్ కెన్ బి సెట్ విత్ ఈజీ. దీంట్లో 3-jaw చెక్లో వర్క్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అన్నాడు. ఓకే అనుకుందాం. రన్అవుట్ కెనాట్ బి కరెక్టెడ్. ఇది ఇది అసలైన పాయింట్. రన్అవుట్ ఉంటే కానీ దాన్ని కరెక్ట్ చేసుకోలేము అంటున్నాడు. తర్వాత ఓన్లీ రౌండ్ అండ్ ఎగ్జాగనల్ కాంపోనెంట్స్ కెన్ బి హెల్డ్. అంటే రౌండ్వి ఎగ్జాగనల్వి మాత్రం బాగా పట్టుకోవచ్చు అంటున్నాడు. ఇక్కడ డి కూడా అదే ఇచ్చినాడు, ఓన్లీ రౌండ్ అండ్ ఎగ్జాగనల్ కాంపోనెంట్స్ కెన్ బి హెల్డ్. సో ఇక్కడ మనకు మెరిట్ 3-jaw చెక్కు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని, ఏ విధంగా ఉపయోగపడదు. రన్అవుట్ కెనాట్ బి కరెక్టెడ్. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. రన్అవుట్ కెనాట్ బి కరెక్టెడ్ అంటే అది అవుట్ తిరుగుతూ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోలేము అని. ఓకే. తర్వాత 170 వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్లో ఈ మార్క్ని ఏమంటారు అంటాడు. బాడీ అంటాడా, బ్యాక్ ప్లేట్ అంటాడా, ఎక్స్టర్నల్ జా అంటాడా, ఇంటర్నల్ జా అంటాడా? రెండు ఇచ్చినాడు, ఎక్స్టర్నల్ జా. సో ఇది బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, ఇది బ్యాక్ ప్లేట్. తర్వాత 171, వాట్ ఈజ్ ద డిమెరిట్ ఆఫ్ 4-jaw చెక్? 4-jaw చెక్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్, 4-jaw చెక్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అని అంటున్నాడు. జాస్ ఆర్ రివర్సిబుల్, చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ జాబ్స్ కెన్ బి హెల్డ్, పట్టుకోవచ్చు. అంటే రకరకాల ఆకారాలు ఉన్నటువంటి వాటిని కూడా పట్టుకోవచ్చు. హెవీ కట్స్ కెన్ బి టేకన్. సో ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు, సి కానీ డి కానీ. ఎక్కువ కట్ను తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత 172, విచ్ టైప్ ఆఫ్ రేక్ యాంగిల్ మేక్స్ స్లోప్ ఫ్రమ్ ద ఫ్రంట్ టువర్డ్స్ బ్యాక్ ఆఫ్ ద టూల్? అంటే ఫ్రంట్ రేక్ యాంగిల్లో ఏ పార్ట్ మనకు బ్యాక్ యాంగిల్ టువర్డ్స్ బ్యాక్ వెనక వైపు వరకు యాంగిల్ని తీసుకొస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎండ్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్, నెగిటివ్ రేక్ యాంగిల్. సో ఇక్కడ ఈ రెండు పెట్టుకోవచ్చు, సి పెట్టుకోవచ్చు, డి పెట్టుకోవచ్చు, నెగిటివ్ రేక్ యాంగిల్. తర్వాత 173, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఇఫ్ ద క్యారేజ్ ఈజ్ నాట్ లాక్డ్ వెయిల్ ఫేసింగ్ చేసేటప్పుడు మనము క్యారేజీని బిగించకపోతే అది ఎలాంటి ఫేస్ ఏ విధంగా తయారవుతుంది అంటున్నాడు. కరెక్ట్ ఫేస్ వస్తుందా, కాన్వెక్స్ ఫేస్ వస్తుందా, కాన్కేవ్ ఫేస్ వస్తుందా? సో ఇక్కడ అది కాన్కేవ్ అంటే కొద్దిగా ఉబ్బులాగా వస్తుంది అనమాట ఫేస్. ఎందుకంటే మనం కట్టు తోసే కొద్దీ క్యారేజ్ చిన్నగా ఎన్నికి వస్తూ ఉంటుంది, అందుకని దాన్ని టైట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట క్యారేజీని. సో ఇక్కడ మనకు కాన్కేవ్ ఫేస్ వస్తుంది. 74, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేటర్ క్యారీడ్ అవుట్ ఇన్ టర్నింగ్ టు రిమూవ్ బర్ అండ్ షార్ప్నెస్ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద కాంపోనెంట్ తయారు చేసిన తర్వాత వాటిలో ఎడ్జెస్లో ఉన్నటువంటి బర్ను కానీ లేకపోతే షార్ప్ కార్నర్స్ని కానీ క్లీన్ చేసే విధానాన్ని ఏమంటాడు అంటాడు. గ్రూవింగ్ అంటారా, చాంఫరింగ్ అంటారా, స్టెప్ టర్నింగ్ అంటారా? ఇది బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, చాంఫరింగ్ అంటారు అనమాట. 174, సో బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 175, ఫైండ్ అవుట్ ద స్పిండిల్ స్పీడ్ ఫర్ టర్నింగ్ డయా 40 mm క్యాస్ట్ ఐరన్ రాడ్ ఇఫ్ ద కటింగ్ స్పీడ్ ఈజ్ 15 meters per minute. ఎంత కాల్కులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకు కాల్కులేట్ చేస్తే వచ్చేటువంటిది 119.3, 100.3, 219.3, 290.3 రెండు ఇచ్చినాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు 100.3 వస్తుంది అనమాట. సో బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 176, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్? ఇక్కడ చేసేటువంటి ఆపరేషన్ను ఏమంటారు? స్క్వేర్ షోల్డర్, ఫిల్టెడ్ షోల్డర్, బెవెల్డ్ షోల్డర్. ఇది స్క్వేర్ షోల్డర్, ఫిల్టెడ్ షోల్డర్ అనమాట. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. బి వచ్చేసి మనకు
ఏ వచ్చేసి ఇది స్క్వేర్ హోల్డర్ అనమాట. ఫిల్టెడ్ షోల్డర్ కాదు, ఏ వచ్చేసి స్క్వేర్ హోల్డర్ అనమాట. 177 వాట్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్లో ఎలాంటి కటింగ్ టూల్స్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. మాస్ ప్రొడక్షన్ అంటే మనకు టూల్స్ తొందరగా అరిగిపోకుండా బాగా షార్ప్గా ఉండి ఫైన్గా ఉన్నటువంటి టూల్స్, ఎక్కువ మన్నిక కలిగినటువంటి టూల్స్ని వాడుకోవాలి. సాలిడ్ బిట్స్, బ్రేజ్డ్ బిట్స్, త్రో అవే టైప్స్ ఆఫ్ టూల్స్. సో ఇక్కడ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. త్రో అవే టైప్ టూల్స్ అంటే వాడుకుంటానే దాని పక్కన పాడేసేటువంటి టూల్స్ లాంటివే ఉపయోగిస్తామన్నమాట. తర్వాత 178 విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్. థ్రెడ్ యొక్క ప్రొఫైల్ను చెక్ చేసుకోవడానికి ఏ గేజ్ను ఉపయోగిస్తారు? ప్లగ్ గేజా, ఫీలర్ గేజా, రేడియస్ గేజా. విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్. ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్ను మనం చెక్ చేసుకోవాలంటే ఏ గేజ్ను ఉపయోగిస్తారు? ప్లగ్ గేజా, ఫీలర్ గేజా? ప్లగ్ గేజ్, ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్. ఏదో ఆన్సర్ ఏమి ఇచ్చినాడు? థ్రెడ్ గేజ్ కదా ఇవ్వాల్సింది. థ్రెడ్ రింగ్ గేజ్ అన్న ఇవ్వాలి, థ్రెడ్ ప్లగ్ గేజ్ అన్న ఇవ్వాలా? ఏమి ఇచ్చినాడు? ఏమీ లేదు. ప్లగ్ గేజ్ ఇచ్చినాడు, ఫీలర్ గేజ్, రేడియస్ గేజ్ ఇచ్చినాడు, మళ్ళీ రేడియస్ గేజ్ ఇచ్చినాడు. బెస్ట్ క్వశ్చన్ ఎత్తిపోయింది. 179 విచ్ ఈజ్ ద అంటే ఇక్కడ మనకు థ్రెడ్ రింగ్ గేజ్ అన్న ఇవ్వాలా, థ్రెడ్ ప్లగ్ గేజ్ అన్న ఇవ్వాలన్నమాట. సో ఇవి కరెక్ట్ కాదు. 178 ఇక్కడ మనకు రేడియస్ గేజ్ ఇచ్చినట్టు. రేడియస్ గేజ్లో మనకు విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్. థ్రెడ్ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకోవడానికి పిచ్ గేజ్ వాడతాము. ఇక్కడ అది కూడా ఇవ్వాలా. సో 179 విచ్ ఈజ్ ద వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ క్రస్ట్ టు ద రూట్. క్రస్ట్ నుంచి రూట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారు? లీడ్ అంటారా, ఫ్లాంక్ అంటారా, పిచ్ అంటారా, డెప్త్ అంటారా? డెప్త్ అంటారు అనమాట. డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 180 కాల్కులేట్ ద బ్లాంక్ సైజ్ ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ M16x2. ఇవి ఆల్రెడీ పోయిన లెసన్లలో కూడా మనకు వచ్చినాయి అన్నమాట. పోయిన అంటే ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ క్వశ్చన్స్లలో కూడా వచ్చినాయి ఇవి. ఇక్కడ ఏమంటున్నాడు? కాల్కులేట్ ద బ్లాంక్ సైజ్ ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ M16x2. M16x2 అంటే 2mm పిచ్ ఉన్నటువంటి దానికి M16కు వేసుకోవాల్సినటువంటి డ్రిల్ సైజు, దాంట్లో యొక్క బ్లాంక్ సైజ్ ఎంత అంటున్నాడు? 14, 15.8, 16. ఇక్కడ మనకు 14 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. 180. బి వచ్చేసి 15.8. బ్లాంక్ సైజ్ ఒక్కటే అడిగినాడు కాబట్టి ఇక్కడ 15.8 అంటే 0.2 మనం బ్లాంక్ సైజ్ తీసుకోవాలని చెప్పుకున్నాము. సో ఇది మనకు బ్లాంక్ సైజు. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 181 విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈస్ యూజ్డ్ ఇన్ స్క్రూ జాక్. స్క్రూ జాక్లో ఉపయోగపడేటువంటి థ్రెడ్స్ ఏవి? వి థ్రెడ్సా, ఆకమ్ థ్రెడ్సా, నకల్ థ్రెడ్సా? ఆకమ్ థ్రెడ్స్ పెడితే ఆకమ్ థ్రెడ్స్ ఉండొచ్చు, లేదంటే స్క్వేర్ థ్రెడ్ ఉండొచ్చు. ఏదైనా వి పెట్టినాడు. స్క్రూ జాక్లలో ఉండేటివి ఆకమ్ థ్రెడ్, నకల్ థ్రెడ్ అనేది. సో ఇక్కడ బి వచ్చేసి ఏ కాదు, బి వచ్చేసి మనకు ఆకమ్ థ్రెడ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా స్క్వేర్ థ్రెడ్ వాడతారు, వాళ్ళు ఎందుకు ఇచ్చినారు. 182 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఈ పార్ట్ నేమ్ అంటారు అంటున్నాడు. బెడ్డా, టైల్ స్టాకా, ఫీడ్ షాఫ్టా? బెడ్డా, టైల్ స్టాక్ కాదు, ఫీడ్ షాఫ్ట్ అంటే ఈ రెండు పెట్టుకోవచ్చు. సి పెట్టుకోవచ్చు, డి పెట్టుకోవచ్చు. ఫీడ్ షాఫ్ట్ అంటారు. తర్వాత వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్వివలింగ్ యాంగిల్ ఆఫ్ ద కాంపౌండ్ రెస్ట్ ఇన్ ద లేత్ మిషన్. లేత్ మిషన్లో ఉన్నటువంటి కాంపౌండ్ రెస్ట్ యొక్క స్వివలింగ్ యాంగిల్ ఎంత అంటున్నాడు? 90 డిగ్రీసా, లేకపోతే 180 డిగ్రీసా, 220 డిగ్రీసా? ఏది కరెక్ట్ అంటున్నాడు. సో మనకు 220 డిగ్రీస్ అనేది తిరుగుతుంది అనమాట. ఏది టాప్ స్లైడ్ కానీ, లేకపోతే కాంపౌండ్ రెస్ట్ అంటారు దాన్ని, కాంపౌండ్ స్లైడ్. అది మనకు 220 డిగ్రీస్ వరకు మనం దాన్ని తిప్పుకోవచ్చు అటు ఇటు. తర్వాత 184 విచ్ పార్ట్ ఈస్ మెయిన్లీ సపోర్టింగ్ ద లెంగ్తీ జాబ్ ఇన్ లేత్ మిషన్. ఒకవేళ లేత్ మిషన్లో పొడుగు జాబ్స్ని పెట్టాలనుకోండి, దాంట్లో సపోర్ట్ చేయడానికి ఏది వాడతారు?
ఫేస్ ప్లేటా, స్టడీ రెస్టా, డాగ్ క్యారియరా. సో ఇక్కడ మనం బి వాడతాం, స్టడీ రెస్ట్. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 185. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఆఫ్ త్రిజా చెక్. త్రిజా చెక్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ భాగాన్ని ఏమంటారు? బాడీనా, బ్యాక్ ప్లేటా, ఇంటర్నల్ జాసా? సి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంటర్నల్ జా అన్నాడు, రెండు పెట్టుకోండి. సో ఇంటర్నల్ జా. తర్వాత 186. వాట్ ఈస్ ద డిమెరిట్ ఆఫ్ త్రిజా చెక్. త్రిజా చెక్లో ఉన్నటువంటి డిమెరిట్ ఏంది? ఇందాక కూడా చూసినాం కదా. వాట్ ఈస్ ద డిమెరిట్ అంటే ఏ వచ్చేసి వర్క్ కెన్ బి సెట్ విత్ ఈజీ. వర్క్ను ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ జాస్ ఆర్ అవైలబుల్. ఓకే. యాక్యురసీ డిక్రీసెస్. యాక్యురసీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? సో ఈ సి కానీ డి కానీ పెట్టుకోవచ్చు. తర్వాత 187. విచ్ టూల్ మెటీరియల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై పౌడర్ మెటలర్జీ టెక్నిక్. పౌడర్ టెక్నాలజీ మెటలర్జీలో అంటే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఈ విచ్ టూల్ మెటీరియల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై పౌడర్ మెటలర్జీ టెక్నికల్. అంటే టూల్స్ తయారు చేస్తూ ఉంటారు కదా, టూల్స్ని తయారు చేసేటప్పుడు వాడేటువంటివి పౌడర్ టెక్నాలజీతో తయారు చేయబడేటువంటి టూల్స్ ఏంటివి అంటారు? కార్బైడ్ బిట్సా, హై స్పీడ్ స్టీలా, హై కార్బన్ స్టీలా? సో మనకు కార్బైడ్ బిట్స్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చు. 187. సో ఏ వచ్చేసి కార్బైడ్ బిట్స్ అనమాట. 188. విచ్ యాంగిల్ ఆఫ్ ద టూల్ ప్రివెంట్స్ ఫ్రమ్ గెట్టింగ్ జామ్డ్ ఇన్ ద గ్రూవ్ అండ్ కాజెస్ బ్రేకేజ్. బాగా అర్థం చేసుకోండి. విచ్ యాంగిల్ ఆఫ్ ద టూల్ ప్రివెంట్స్ ఫ్రమ్ గెట్టింగ్ జామ్డ్ ఇన్ ద గ్రూవింగ్ అండ్ కాజెస్ బ్రేకేజ్. మనం కటింగ్ చేసేటప్పుడు ఏ యాంగిల్లో ఎక్కువ చిప్స్ ఇరక్కపోయి ఆ టూల్ ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది? సైడ్ రేక్ యాంగిలా, సైడ్ రిలీఫ్ యాంగిలా, సైడ్ క్లియరెన్స్ యాంగిలా, సైడ్ క్లియరెన్స్ యాంగిల్? ఈ రెండు ఇచ్చినాడు ఇక్కడ. సి కానీ డి కానీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు సైడ్ రిలీఫ్ యాంగిల్, బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సైడ్ రిలీఫ్ యాంగిల్. తర్వాత వాట్ ఈస్ ద డిఫెక్ట్ కాస్డ్ ఇఫ్ ద టూల్ ఈజ్ నాట్ సెట్ టు ద కరెక్ట్ సెంటర్ హైట్ వెయిల్ ఫేసింగ్ చేసేటప్పుడు మనం టూల్ పౌచ్ను కరెక్ట్గా సెంటర్ హైట్ సెట్ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఏమంటారు? కాన్వెక్స్ ఫేస్ వస్తుంది, కాన్కేవ్ ఫేస్ వస్తుంది, పెప్ అంటే చిన్న మొటిమ లాంటిది నిలబడుతుందా? పెప్ లెఫ్ట్ ఇన్ ద సెంటర్, సి కానీ డి కానీ రెండు కరెక్ట్ అనమాట. సో మనకు 190. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కటింగ్ స్పీడ్ ఇన్ రన్నింగ్? టర్నింగ్లో వచ్చేటువంటి కటింగ్ స్పీడ్ను ఏ విధంగా మనము కాలిక్యులేట్ చేస్తాం? కటింగ్ స్పీడ్ మిల్లీమీటర్స్ పర్ సెకండ్సా, మీటర్స్ పర్ సెకండ్సా, మీటర్స్ పర్ మినిటా? కటింగ్ స్పీడ్ అంటున్నాడు ఇక్కడ. స్పీడ్ అంటే సెకండ్స్లలో తీసుకోవాలా, నిమిషాలలో తీసుకోవాలా? నిమిషాలలోనే తీసుకోవాలి కాబట్టి మీటర్స్ పర్ మినిట్. సో రెవల్యూషన్ పర్ మినిట్ అంటాం కదా, సో దాన్ని మనము మీటర్స్ పర్ మినిట్లోనే తీసుకుంటాం అనమాట. సి కానీ డి కానీ. 191. వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్? ఇక్కడ జరిగేటువంటి ఆపరేషన్ ఏమంటారు? ఇక్కడ వి షేప్ చేస్తూ ఉన్నాడు, వి టూల్ పెట్టి, దాన్ని ఏమంటారు? స్ట్రైట్ గ్రూస్, చక్కగా ఉన్నటువంటి గ్రూస్, వి గ్రూస్, రౌండ్ గ్రూస్, వి గ్రూస్ బి అనమాట ఇది. తర్వాత 192. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పోర్షన్ బిట్వీన్ రూట్ అండ్ క్రస్ట్ ఆఫ్ ద థ్రెడ్లో ఉన్నటువంటి క్రస్ట్కు రూట్కు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు అంటారు? రూట్ అంటారా, ఫ్లాంక్ అంటారా, డెప్త్ అంటారా? బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఫ్లాంక్ అంటారు అనమాట. 193. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైల్ టెస్ట్ ఇండికేటర్? డైల్ టెస్ట్ ఇండికేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంది? స్లైడింగ్ ప్రిన్సిపలా, ర్యాక్ అండ్ పినియనా, స్క్రూ అండ్ నట్? సో ఇక్కడ మనకు స్క్రూ అండ్ నట్ కాదు, ర్యాక్ అండ్ పినియన్. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత సి వచ్చేసి సి కానీ డి కానీ, ర్యాక్ అండ్ పినియన్ అనమాట. 194. విచ్ డైమెన్షన్ ఈజ్ మెజర్డ్ బై మెజరింగ్
స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్తో ఏ డైమెన్షన్స్ను మనం కొలుస్తాము? పిచ్ ఆఫ్ స్క్రూ థ్రెడ్నా, మైనర్ డై ఆఫ్ స్క్రూ థ్రెడ్నా, మేజర్ డై ఆఫ్ స్క్రూ థ్రెడ్నా, మేజర్ డై ఆఫ్ స్క్రూ థ్రెడ్నా? ఇక్కడ రెండు ఒకటే ఇచ్చినాడు. మైనర్ డై ఆఫ్ ద స్క్రూ థ్రెడ్. స్క్రూ థ్రెడ్ యొక్క మైనర్ డై అని మాత్రమే మనము, అది కూడా కాదు. మేజర్ డై ఆఫ్ ద స్క్రూ థ్రెడ్ అంటే మేజర్ డయామీటర్ మాత్రమే స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్తో చెక్ చేస్తాం, కొలుస్తామన్నమాట. సో డి వచ్చేసి, లేకపోతే సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 195. వాట్ టైప్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై స్పర్గేర్? స్పర్గేర్లను ఉపయోగించడం వల్ల ఎలాంటి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటున్నాడు. ప్యారలల్ ట్రాన్స్మిషనా, యాంగులర్ ట్రాన్స్మిషనా, ఇంటర్సెక్టింగ్ ట్రాన్స్మిషన్. సో ప్యారలల్ ట్రాన్స్మిషనే జరుగుతుంది అనమాట. ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 196. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బెడ్వేస్ ఆర్ ఇన్ సెంటర్ లేత్ మిషన్? సెంటర్ లేత్ మిషన్లలో మనకు ఎన్ని రకాల బెడ్వేస్ ఉంటాయి అంటున్నాడు. 2 రకాల, 3 రకాల, 5 రకాల, ఎన్ని రకాలు ఉంటాయి అంటున్నాడు. సో 3 రకాల బెడ్వేస్ ఉంటాయి అనమాట. ఒకటి వి షేపు, ఒకటి ఫ్లాట్ షేపు, ఇంకోటి వచ్చేసి గ్రూవ్స్ టైపు, అంటే టీ స్లాట్ లాగా ఫ్లాట్ బెడ్ లాగా ఉంటాయన్నమాట. సో అట్లా 3 రకాలుగా ఉంటాయన్నమాట. తర్వాత 197. వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ స్క్రూ పిచ్ గేజ్? స్క్రూ పిచ్ గేజ్ యొక్క ఉపయోగం ఏంది? చెక్ ద లీడ్ ఆఫ్ ద థ్రెడ్, చెక్ ద పిచ్ ఆఫ్ ద థ్రెడ్. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. చెక్ ద పిచ్ ఆఫ్ ద థ్రెడ్. పిచ్ గేజ్తో మనము పిచ్నే చెక్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత 198. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? ఇక్కడ చూపించేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏంటి అంటున్నాడు. వర్నియర్ మైక్రోమీటర్, అవుట్ సైడ్ మైక్రోమీటర్, 3 వైర్ మైక్రోమీటర్, 3 వైర్ మైక్రోమీటర్, 3 వైర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్, వర్నియరు 3 వైర్ మైక్రోమీటర్ అంట. సరే 198. ఈ రెండు పెట్టుకోవచ్చు, సి కానీ డి కానీ. 3 వైర్ మైక్రోమీటర్, 3 వైర్ మైక్రోమీటర్ అంటారు అనమాట. 199. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ ద సెంటర్ లెత్? సెంటర్ లెత్లో ఇచ్చినటువంటి ఈ భాగాన్ని ఏమంటారు అంటాడు. యాప్రోన్ అంటారు. సో ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, యాప్రోన్. లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్? ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి పార్ట్లో మార్క్ ఎక్స్ అనేటువంటి భాగాన్ని ఏమంటారు? క్లచ్ అంటారా, ఫీడ్ సెలెక్టర్ అంటారా, లేత్ స్పిండిల్ అంటారా? ఏమో క్లచ్ ఏమో, ఇది క్లచ్, ఫీడ్ సెలెక్టరా? ఫీడ్ సెలెక్టర్ ఉండొచ్చు, ఇది చూద్దాం. సో డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. లేత్ స్పిండిలా? లేత్ స్పిండిల్ 200. 200 డి ఇచ్చినాడు. ఏమని నేమో 200. 200 ఇక్కడ మనకు 200 వచ్చేసి డి వచ్చేసి లేత్ స్పిండిల్ అంట. కాదు, తప్పది, అది ఫీడ్ సెలెక్టర్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి. బాయ్.